ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, స్కూల్లో మిస్ చెప్పింది, అందరు టీచర్లు చెప్పారు, కాలేజీలో లెక్చరర్స్ చెప్పారు, ప్రొఫెసర్స్ చెప్పారు, చివరికి ప్రిన్సిపల్ కూడా చెప్పారు కదరా. వాళ్ళందరూ చెప్తే చదవలేదు. ఇప్పుడు ఎవరో ఒక కోన్ కిస్క అమ్మాయి చెప్పిందని పుస్తకాలు పట్టుకొచ్చావు. నీకే ఓరనిపించట్లేదురా? ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు దీపు. ఏంటి అర్థమయ్యేది? నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. నీ పెళ్లి కథను చచ్చినా ఒప్పుకోడు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పగలను. అర్థమైందా? కరెక్ట్. నాన్న, నేను బల్లగుద్ది చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నాకు 21. 2 ఏళ్లలో నేను నెలకు 50,000 సంపాదిస్తా. అంటే 23 ఏళ్లకు నందుని పెళ్లి చేసుకుంటా. 25 ఏళ్లకు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. ట్విన్స్ కూడా కావచ్చు. నాకు 28 వచ్చేటప్పటికి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచి ల్యాండ్ కొని 2000 యార్డ్స్ లో డూప్లెక్స్ ఇల్లు కడతా. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తా. నాకు 53 వచ్చేసరికి వాళ్ళ చదువులు అయిపోతాయి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నాకు 55 వచ్చేసరికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తా. నాకు 58 వచ్చేసరికి అప్పుడు నా చేతిలో 55,66,498 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బుతో నేను నా పెళ్ళం ఇండియాలో డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్తాం. వరల్డ్ టూర్ లో అమెరికా, లండన్, హాంకాంగ్ అన్ని తిరుగుతాం. ఇక 60 ఏళ్లకు మన వాళ్ళని స్కూల్కి కూడా తీసుకెళ్తా. వాళ్ళని పెంచుతా, పెద్ద చేస్తా. కుదిరితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తా. చాలా ఇదే నా చిన్న కుటుంబ కథా చిత్రం. నా బంగారు కొండ. ఏంటిది అందరు దగ్గర రాస్తున్నారు? ఏం పేపర్ ఇది? ఏంటో తెల్లంది అంతే. ఏంటో అజయ్, ఏంటి తెగ రాస్తున్నాడు? అక్కర్లేదురా, నేను పాస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడ్డాను, ఈరోజు పాస్ అయ్యాను. కష్టపడ్డం ఏంటి, ఈ పాస్ అవడం ఏంట్రా? రే ఎలా రా? నా గుడ్డి చెల్లెలు. ఒరే అన్నయ్య, నా కళ్ళ చూడక్కడ పెట్టావురా. టీబీతో పోరాడుతున్న తండ్రి, కుటుంబం కోసం ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ కష్టపడుతున్న తల్లి. ఇదే నా జీవితం సార్. వాళ్ళకు సేవ చేసి చేసి అలసిపోయా, చదువుకోలేకపోయా. నేను పరీక్షల్లో పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం నిలబడుతుంది సార్. నా జీవితంలో ఈ ఆశాజ్యోతి మీరే నిలపాలి సార్, మీరే నిలపాలి. నీలాంటి యువకుడు మన దేశానికి ఎంతో అవసరం. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన నీలాంటి వాడు పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు. నువ్వు రాసిన పేపర్స్ ఎక్కడికెళ్ళినా చేసి మార్కులు వేయించి నిన్ను పాస్ చేయిస్తా. నువ్వు పాస్ అవ్వాలి. అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు. ఏమండి, మన అజయ్ పాస్ అయ్యాడు. చిన్న ఉత్తి భారత్వి కాదు, స్వచ్ఛ భారత్వి. దౌర్భాగ్యుడా, చదువు సంజయ్ మానేసి అజయ్ గారితో తిరుగుతున్నావు కదా. తిరగరా, తిరుగు. ఏదో ఒక రోజు నువ్వు లెట్టర్లు కొడుక్కొని బతకాల్సి వస్తుంది.
మీరేంట్రా ఇలా వచ్చారు? చేయి అదో బతుకు లెట్రిన్లు కడగాల్సి వస్తుంది. రే నీ కనీసం ఆ ఉద్యోగమైనా ఉందిరా, నా బతుకు అది కూడా లేదురా. మీరు చాలా బెటర్ రా. ఓసారి కిందికి చూడండి. నేను ఎక్కడికి పారిపోకూడదని సర్కస్లో ఏనుగుని కట్టేసినట్టు కట్టేశారా మా నాన్న. 2 రోజుల నుంచి దేనికి పోలేదురా. వెల్కమ్ టు అవర్ బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్. ఈ రోజు బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్ లో మనం కలుసుకోబోయే గొప్ప వ్యక్తి మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ లో అజయ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న అజయ్ గారు తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ ని చూశారు. ఎంతో మంది భారతీయులకు సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పుడు అజయ్ కన్సల్టెన్సీ షోరీల్ చూద్దాం. మా అబ్బాయి అజయ్ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్. అన్నింటిలోనూ ఫస్ట్గా ఉండేవాడు. ఆఫ్ కోర్స్ అన్నీ నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ డాడ్. అన్నిట్లో నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్యే. మా అన్నయ్యే నా రోల్ మోడల్. మా అన్నయ్య దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా డాడీ సింగపూర్లో ఉన్నప్పుడు మా మమ్మీయే మా అన్నయ్యని చాలా డిసిప్లిన్గా పెంచింది. అందుకే ఆమెను ప్రేమతో మదర్ ఇండియా అని పిలుచుకుంటాను. మా అన్నయ్య చాలా నిజాయితీపరుడు. మా అన్నయ్యని నేను సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాను. మా మమ్మీ మా అన్నయ్య ఇద్దరు చాలా గ్రేట్. ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. అజయ్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అజయ్కి ఇడ్లీ, దోశ, వడ, బోండా అన్నీ పెడతాం. బుధవారం చికెన్ బిర్యానీ, గురువారం మటన్ బిర్యానీ, శుక్రవారం పెరుగన్నము, సాంబారు పెట్టి మేపడం మా అందరికీ ఎంతో సంతోషం. ఇంట్లో అందరూ నా మాటే వింటారు. అజయ్కి యజమానురాలి నేనే. ఒక పక్కన ఇల్లు, మరొక పక్కన అజయ్ని చూసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అజయ్ గారు, ఈ రోజుల్లో తప్పుతో పడుతున్న యువతకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? రోజు కాలేజ్కి వెళ్ళాలి, బాగా చదవాలి. మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ఫ్రెండ్స్ చేరతారు. వాళ్ళ మాట విన్నారా అంతే అయిపోతారు. డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు సరిగా చదువుకోలేకపోతే రేపు లెట్రిన్ కడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. నాకెక్కడో కాలుతుందిరా. వచ్చి చేంతి, నేను ఇక్కడ ఉండలేను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.